అమ్మాయి సూసైడ్ కాకపోతే మరి ఎలా చనిపోయిందబ్బా? ఫస్ట్ కథ మరీ అంత భయంకరంగా లేదు, నెక్స్ట్ స్టోరీ కూడా లేదు, ఖాళీ పేజెసే ఉన్నాయి బుక్ అంతా. నేనేమంటున్నాంటే ఒక ప్రాపర్గా ఇక్కడ షూట్ చేద్దాం. కెమెరామ్యాన్ ఎక్కడికి వస్తాడు, వచ్చిన తర్వాత ఒక ఓపెన్ ఎట్లయినా ఇంట్లో ఉండాలి తీసేసుకున్నా. భయపడుతున్నావు కదా ఇంట్లో నీకే? ఏమైందిరా, ఏడారా నీ ధ్యాస? అరే సారీరా, నువ్వేమంటున్నావు అస్సలు వినలేదు నేను, మళ్ళీ చెప్తావా? అదే షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు చేద్దామని అడుగుతున్నా. చేద్దాం, షార్ట్ ఫిలిం చేద్దాం. అదేరా ఎప్పుడు? ఇంకా స్టోరీ కూడా రెడీ కాలే. దేవ్, స్టోరీ అయినా రెడీ అయిందా? రాసారా, స్టోరీ అయితే రాసా, ఉంది స్టోరీ. సరే అయితే స్టూడియోకి వచ్చే గంట తర్వాత. దేవ్ వచ్చేనా గంట తర్వాత? వస్తారా స్టూడియోకి, తప్పకుండా వస్తా. సరే అయితే పోతా నేను. సరే. ఏమైందో ఇంకి? రే టవలీరా. ఏమైంది, కథ రెడీయా లేదా? అదే నీ వాడు యూపీయాలి. భయపడుతున్నావు కదా ఇంట్లో నీకే? ఆ రెండో కథ ఎక్కడ మాయమైందో ఎటు పోయిందో అస్సలు తెలుస్తలేరా. ఇప్పుడు ఇదంతా నీకు అవసరమా? అరే మన షార్ట్ ఫిల్మ్ పైన ఫోకస్ చేయరా. మామా నేను అదే అంటున్నా, ఇక్కడ బాగా స్టోరీస్ తెలిస్తే మన షార్ట్ ఫిల్మ్స్కి మంచి కాన్సెప్ట్స్ దొరుకుతారా. అయితే ఇప్పుడు ఎట్లా ఆ స్టోరీస్? ఈ పుస్తకం ఎవరు రాశారు, ఎందుకు రాశారో మనకు కొంచెమైనా తెలిస్తే చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి చూడండి. తొమ్మిది కథలను రాసి ఒకటే కథ ఏంది అని ఆశ్చర్యపోకండి. మీరు ఇప్పుడు ఇది చదువుతున్నారంటే మీరు మొదటి కథ చదివేశారు అని అర్థమైంది. ఇది మీకు మీరుగా మొదలుపెట్టారు, నేను హెచ్చరించాను కూడా. ఇక జరిగే ప్రతి దానికి మీరే బాధ్యులు. వాడి ఇష్టానికి వాడు రాస్తాడు, మనం చదువుతామా? చదువుతున్నారా? కోపం ఎందుకు అవుతున్నావురా? నీలో జిజ్ఞాస ఉంది అని అర్థమవుతుంది. రెండో కథ కూడా అదే జిజ్ఞాసలో దాగి ఉంది. అది బయటకి రావాలంటే ఒకటే మార్గం. 16 సైనికుల యుద్ధం, ఘోరమైన యుద్ధం. నీకే కాదు, నీ అనుకున్న వాడికి కూడా. 8 నీకు, 8 వాడికి. గెలిచేవాడిదే రెండో కథ. 16 సైనికుల యుద్ధమా? అదేంది? ఏమోరా, నాకైతే ఏం అర్థం కావట్లే. సరే సరే,
హలో చెప్పరా. అరే రేపు కాలేజ్లో కల్చరల్ ఫెస్ట్ ఉంది కదరా, ఏంది మరి? నేను రావట్లేరా. అదేరా, మనము చెస్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తాం కదా, మరి ఏంది ఈసారి? మామ మన కాలేజ్లో చెస్ ఆడేది పేరుకి 3. అరే కానీ నేను ఏమంటానంటే, అరే వాడు తర్వాత మాట్లాడతారా, నువ్వు కాల్ కట్ చేయి. ఓకేనా? సరేరా, బాయ్. ఏమైందిరా, ఎందుకంత టెన్షన్ పడతావు? అరే ఈ చెస్ రా. అదే చెస్సే. అరే 16 సైనికుల ఆట, ఘోరమైన యుద్ధం. 8 పాయింట్స్ వైట్, 8 పాయింట్స్ బ్లాక్, అంటే 16 సైనికులు. చెస్ రా. హౌ కదా. కానీ చెస్కి రెండో కథకి అసలు ఏం సంబంధం? ఏమోరా, ఆడితే చూద్దాం. సరే అసలు మన దగ్గర బోర్డు ఉందా? మన స్టూడియోలో ఉండొచ్చు. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. వీడేంది ఇంత మంచి ఆడుతున్నాడు? మామా, ఈ సెమిస్టర్ 2 సబ్జెక్టులో ఫెయిల్ కదా నువ్వు? అవునరా. డాడీకి తెలియదు కదా ఈ విషయం? తెలియదురా. అరే మామా, నీకోటి చెప్దాం అనుకున్నారా. ఏంది? మొన్న నీ పిల్లనేవంతో చూసినా నేను. వాళ్ళ కజిన్ అనుకుంటారా? ఏమో మామ, నాకైతే అట్లా అనిపించలే. అమ్మయ్య, వీని రాని ఎట్లన్నా లేపేయాలి. ఏంటి ఇట్లా పోతున్నాయి నా పీసెస్? అరే మామా, నువ్వు పోయినవి కాలేజ్ రాలే కదా? ఆరా, నువ్వు కూడా రాలే కదా? అదే ఆ రోజు చెరిగాడు నీ క్రష్ ని కిస్ చేసాడంట. అవునా? అదంతా రూమర్స్ రా, అట్లేం లేదు. ఏమో మామా, నేను విన్నది చెప్పిన అంతే. అట్లేం లేదు. అవునరా, మీ నాన్న నీకు పైసలు ఇచ్చిడంట కదరా కొత్త లెన్స్ కొనామని. నీకెవరు చెప్పిర్రా?
అంకులే కాల్ చేసిండు నాకు. అరే ఖర్చు అయిపోయిందిరా. అవునా, సరే చెప్తా అంకుల్కి అట్లనే. నువ్వు మొన్న చెరిగాన్ బ్యాగ్లా ఇంకోసినావు చెప్పలా అనికి? అరే చెప్పినా కదా, నేను చూసిన ఆ రోజు మొత్తం. మళ్ళీ ఏమైనా అంటే రూమర్స్ అంటావు. వాన్ బ్యాగ్ లింక్ పోస్తే నీకేమవుతుందిరా? మరి మా అయ్యా పైసలు పెడితే నీకేమవుతుందిరా? మీ అయ్యా నిన్ను పైసలు ఖర్చు పెట్టమని ఇవ్వలేదు, మనం లెన్స్ కొనుక్కుంటాం మనకు పనికొస్తుందని ఇచ్చిండు. అవసరం పడితే వాడుకున్నా. అయితే ఏంది ఇప్పుడు? ఎందుకురా అంత మీన్గా మాట్లాడుతున్నావు? ఆ రోజు తాగి చేసిన గొడవ గుర్తులేదారా నీకు? పొయ్యొకని ఓడితే హాస్పిటల్లో పడ్డాడు, వాడిని నేను బాబుగాడు సెటిల్ చేసినాం. అది చెప్పమంటావు మీ అయ్యకి? నేనేం సేవ్ చేయమని చెప్పలే. సరేరా సరే ఆడు. నీదే ఇప్పుడు. సరే దీన్ని కొంచెం ఇక్కడ పెడితే గెలవచ్చు మనం. చెక్ అండ్ మీట్. సరేరా, గేమ్ అయితే అయిపోయింది. కథ ఏడా? దీనమ్మ కథ అయితే దొరుకుతలేదురా. అయితే నేను చెప్పినట్టే యుద్ధం గెలిచిన వాడిదే కథ. యుద్ధంలో ఏదైనా చేయొచ్చు అని అంటారు, కానీ వెన్నుపోటు యోధుడి లక్షణం అస్సలే కాదు.